అభి అమ్మ కాల్ చేసింది. అక్కకి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారంట. నెక్స్ట్ ఇయర్ ఇంకా నా మీద పడతారు. అవునా? అభి అసలు నేను చెప్పింది విన్నావా? నేనేం చెప్పాను చెప్పు నీకు. అదే మీ అమ్మకి మీ అక్క సంబంధాలు చూస్తుందంటగా. నువ్వు ఫోన్ కి చాలా అడిక్ట్ అయిపోయావు. హలో, నువ్వు అసలు రోజుకి ఇన్స్టాగ్రామ్ ఎంతసేపు చూస్తావో తెలుసా? నేను ఇన్స్టాగ్రామ్ చూస్తా. నువ్వు అంతసేపు ఫోన్ లో ఏం చేస్తావు కూడా నాకు తెలీదు. నేనేం చూస్తా, మూవీస్ చూస్తా, లేదంటే న్యూస్ చూస్తా. అంతకంటే ఏం చూస్తా? ఆయన నా ఫోన్లో ఏం లేవమ్మా తాగడానికి. అబ్బా, అయితే మనం వన్ డే ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఇదేమన్నా సినిమానా? ఆయన నా ఫోన్ అన్ని షాక్లు సర్ప్రైజ్లు ఏం లేవమ్మా. అయితే వన్ డే వద్దు, 1 అవర్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఓకేనా? ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? ఎందుకు భయమా? నాకెందుకు భయం? సరే అయితే 1 అవర్ ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఎలాగో సండే ఆఫీస్ కాల్స్ ఉండవు, నీకు ఓకేనా? అంటే ఒక 1 అవర్ తర్వాత చేసుకుందా? నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. పర్లేదు, నేను పెట్టుకుంటా. ఇప్పుడే చేసుకుందాం. జీవితం. నీ ఫోన్ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా చూడవు కదా. నా ఫోన్ ఎలా చూస్తున్నావో చూడు. ఎవరి ఫోన్ వాళ్ళు చూస్తే కిక్ ఏముంటది? పక్కన ఫోన్, మెల్లి లవర్స్ ఫోన్ అంటేనే ఇంట్రెస్ట్. హలో హలో, టైం అప్. 1 అవర్ అయిపోయింది. నీ ఫోన్ నీది, నా ఫోన్ నాది. నా ఫోన్ ఇచ్చే. అయినా చెప్పా కదా నా ఫోన్లో ఏం ఉండవు, బోరింగ్ అని. ఎందుకు లేవు? వెయిట్. ఏమున్నాయి? నెంబర్ 1, ఈ వీకెండ్ మీ ఫ్రెండ్స్ తో పార్టీ ప్లాన్ చేసావు, నాకెందుకు చెప్పలేదు? అదా, నిన్ను అడిగారు, ఓకే చెప్పాను. ఎలాగో అవాయిడ్ చేద్దామని చెప్పలేదు. ఓ, నెంబర్ 2, ఇద్దరు అమ్మాయిల ఫోటోస్ ఇన్స్టాగ్రామ్ లో స్క్రీన్ షాట్ తీసుకున్నావు, ఎందుకు? అది ఆ అమ్మాయిల కోసం కాదు, వాళ్ళ డ్రెస్సెస్ నీకు చూపిద్దామని. ఓ అవునా. నెంబర్ 3, నాతో చాటింగ్ లో ఈమోజీసే వాడవు. మీ ఫ్రెండ్ నిత్యాతో మొత్తం స్మైలీసే పంపుతున్నావు. అసలు మాట్లాడడానికి మ్యాటరే లేనప్పుడు స్మైలీసే పంపిస్తారు. ఇంకేం పంపిస్తారు? సరే తీసుకో. ఫోన్లో అన్ని పిచ్చి పిచ్చి బ్రౌజర్లన్నీ ఓపెన్ చేస్తున్నాయి, మూసుకో. అంటే అందుకే చెప్పా ఒక 1 అవర్ తర్వాత చేసుకుందామని. నువ్వేమో ఇప్పుడే చేద్దాం అన్నావు. సర్లే, మిస్ అయ్యావు ఈసారికి. బా. హలో మేడం, ఎక్కడికి? నాకు పాయింట్స్ ఉన్నాయి, వచ్చి కూర్చో. ఏం పాయింట్స్? నంబర్ 1, అసలు లివ్-ఇన్ ఉండాలా వద్దా అని చెప్పి నీ ఫ్రెండ్స్ గ్రూప్ లో తెగ డిస్కషన్ పెట్టావు. ఎందుకు పెట్టావు? అమ్మాయిని బాబు, మా డౌట్స్ మాకుంటాయి. వ్యాలిడే. నంబర్ 2, మనం రోజు ఎంత ఖర్చు పెడుతున్నావు, ప్రతి ఎక్స్పెన్స్ నోట్ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు? అరే, క్యాలిక్యులేటెడ్ ఉండడం మంచిదే కదా, మన గొడవలు రావద్దని. కరెక్ట్. నంబర్ 3, ఆ రోహిత్ గాడు 2 సార్లు హాయ్ అని మెసేజ్ పెట్టాడు, నాకెందుకు చెప్పలేదు? నేను రిప్లై ఇవ్వలేదు కదా. నువ్వు ఇవ్వలేదు, కానీ వాడు హాయ్ అని పెట్టాడు కదా, అది చెప్పాలి కదా. సర్లే, ఫోన్ ఇవ్వు. నువ్వు కూడా మిస్ అయ్యావు కానీ ఈసారికి. నువ్వు కూడా పిచ్చి పిచ్చి వెబ్సైట్లు చూస్తున్నావే. బ్రౌజర్ క్లియర్ చేసావు కానీ హిస్టరీ డిలీట్ చేయలేదు. ఏ కేటగిరీ, ఏ వెబ్సైట్ చూస్తున్నావు చెప్పాలా? సరే, పొద్దున్న నేను, ఇప్పుడు నువ్వు, సరిపోయింది. ఆకలేస్తుంది మౌని, ఏదైనా ఆర్డర్ పెడతా కదా. లేదు, వండుకుందాం. అలా కాదు కానీ వంట ఏం చేద్దాం? ఆలోచిస్తే అవ్వదు, వంట చేయాలి. అవునా, మరి చేసే. అలా కాదు, డివైడ్ చేసుకుందాం. కుకింగ్ నాది, క్లీనింగ్ నీది, ఓకేనా? వంట పని నీది, పెంట పని నాదా? వేదన్నా 50-50, సామాజిక న్యాయం జరగాల్సిందే. సరే అయితే, కటింగ్ నీది, కుకింగ్ నాది.